Hello, Mike Christine. Hello, check. Hello, Mike Christine. Hello, check. భక్త మహాశైలకు ప్రకాష్ నగర్ వైట్ హౌస్ లైట్ హౌస్ పక్కన రెడ్ల బజార్లో గాంధీ గుడి అని నిర్మించాము. ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాము. మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు కూడా వచ్చుతున్నారు. మనలో పని మన హార్ట్ డాక్టర్ గారు కన్నగంటి శ్రీనివాసరావు గారు కూడా వచ్చుతున్నారు. దయచేసి తొందరగా ప్రేక్షకులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. చెప్పండి. నిర్వాహకులు చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి రోజు మరి దేవుడి గుడికి వెళ్తూ ఉంటాం, కానీ విగ్రహాలు మరి అక్కడక్కడ గాంధీ విగ్రహాలు ఉన్నా కానీ ఏదో ఇక్కడ జయంతి రోజునో, వర్ధంతి రోజునో, స్వతంత్ర దినోత్సవం రోజునో మరి గాంధీకి దండలు వేస్తూ ఉంటాం. కానీ గుడి యొక్క ప్రాధాన్యతను ప్రత్యేకించి రోజు మరి గాంధీ కనపడటం, గాంధీ గారి యొక్క శాంతి, మరి సర్వమత, మరి ఇవన్నీ కూడా ఆయన సత్యాన్వేషణం, ఇవన్నీ శాంతి, ఇవన్నీ కూడా గుర్తు చేసుకునేటటువంటి ప్రతి క్షణం అటు విద్యార్థులు కానీ ఇటు పెద్దలు కానీ ఒక మహాత్ముడు యొక్క విగ్రహాన్ని చూసి మరి అందరూ కూడా ఆ యొక్క స్ఫూర్తి పొందేటటువంటి గుడి ఏర్పాటు చేయడం అంటే ఇది శ్రీపాల్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే చూసాం, స్వతంత్ర సమరంలో ఎంతో మంది గొప్ప యోధులు ఉన్నారు. ఈ రోజున గాంధీ అంటే మరి జాతి పిత. అటువంటి గాంధీకి గుడి కట్టడం అంటే చాలా గొప్ప విషయం. ఇది చాలా గొప్ప విషయం. కనపడనటువంటి దేవుడికి దండాలు పెడుతూ ఉంటాం, కనపడే దేవుడు ఈ రోజున గుడి, గాంధీ గుడి ఏర్పాటు చేయడం. మనుషుల కోసం, ప్రజల కోసం, స్వతంత్రం కోసం తన ప్రాణాలని మరి బలిచ్చినటువంటి త్యాగధనుడు గుడి కట్టడం అంటే మరి శ్రీపారి గారి మనసులో ఈ ఏర్పడటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు అటు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇటు సామాజిక పరంగా కానీ శాంతి అన్వేషణ తత్వం, మరి ఫిలాసఫీ చెప్పినటువంటి అన్ని రంగాల్లో ఆయన చూపినటువంటి పాఠాన్ని మనం ఈరోజు పయనిస్తున్నటువంటిది. అటువంటి చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, 3 నినాదాలు ఈ సమాజాన్ని బాగు చేయడానికి అటువంటి గాంధీ మహాత్ముని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అటు నల్గొండ ప్రాంతంలోనే కాదు, ఇక్కడ నర్సరావుపేట ప్రాంతంలో గుడిని కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది మరి ఈ సమాజంలో నడుస్తున్నటువంటి మనిషి నడిచి ఇప్పుడు రక్తం అస్థిపంజరంలాగా నడిచినటువంటి మనిషి అరిష్టీన అంటాడు. ఈ సమాజంలో నడిచాడు అంటే ఎవరు సమాజంలో నమ్మలేరు అని. మరి అటువంటి మనిషి, సేవలు చేసినటువంటి మనిషి మరి గాంధీ గుడి కట్టడం అంటే ఆయన సేవలు గుర్తు చేసుకోవడం, ఆ సేవలను విద్యార్థులు మరలా పునరంకితం ఈ సమాజానికి సేవ చేయడం, ఒక సందేశం ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి అంశం. మరి అటువంటి గాంధీ మహాత్ముని యొక్క మరి అడుగుదాడులో నడవాలనేటువంటి విద్యార్థుల యొక్క మరి ఆలోచన తీసుకుని రావడానికి మోరా శ్రీపాల్ రెడ్డి గారు ఈ గాంధీ గుడిని ఏర్పాటు చేయడం అంటే వారిని ప్రత్యేకంగా అభినందించక తప్పదు. గాంధీ గుడి చిన్నప్పుడు పాఠాల్లో చూసాము,
మరి గాంధీ మార్గాల్లో నడవాలని, చెడు వినకో, చెడు చూడకో, చెడు మాట్లాడకో అనేటువంటి నానుడిని చూస్తూ ఉన్నాం. గాంధీ మార్గంలో నడుస్తూ ఉన్నాం, నడిపిస్తూ ఉంది భారత జాతి ప్రపంచ దేశాల్లో. మరి గాంధీ అంటే మహాత్మా గాంధీ హాస్పిటల్ అధినేత వారు కూడా విచ్చేశారు. యేసురెడ్డి గారు, పెద్దలందరూ కూడా చేస్తూ ఉన్నారు. రఘుపతి రాఘవ రాజారాం అరెస్ట్ చేయడానికి ఇంగ్లీష్ లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు గాంధీ గారు కనపడ్డారు. ఎవరు గాంధీ? అందుకనే మహాత్మా అన్నాడు ఎమ్మటే ట్యాగూరు, రవీంద్రనాథ్ ట్యాగూరు జాతీయ గీతాన్ని ఆలపించినటువంటి, రాసినటువంటి మరి ఆ ట్యాగూర్ మహాశయుడు. ఈయన గురువు గారు బాల గంగాధర తిలక్ మరి రాజకీయ గురువుగా ఎంత గొప్ప మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతమందికి కూడా గాంధీ తెలియనటువంటి వారు లేదు. దేవుడు తెలియదేమో 3,33,000,000 మంది ఉన్నారు. మరి గాంధీ తెలియని వ్యక్తి చిన్నపిల్లల కాలేజీ లేడు, ప్రపంచంలో లేడు, అసలు ప్రపంచంలో లేడు. మిగతా వాళ్ళు తెలియదేమో గమకని గాంధీ అంటాడంతే. ఎంత పెద్ద విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం చేపట్టాడు. మనం ఎవ్వరము కూడా విదేశీయుల యొక్క వస్తువుల్ని ధరించవద్దు, వాటిని విసర్జిద్దాము అన్నారు. రాట్నంతో ఒడికి నూలు బట్టల్ని కట్టుకుందాము అన్నారు. వాళ్ళు చేసేటువంటి ఆ ప్రయత్నంలో విదేశీ వస్తువులను తగలబెడుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు కొరడాలతో కొట్టారు, తుపాకీ మడకలతోటి గుద్దారు, దూరంగా ఉండే వాళ్ళని కత్తులతో పొడిచారు, జైళ్లలో పెట్టారు. అయినా సరే వారి మీద చెయ్యి ఎత్తకుండా వారు శిక్ష వేసి అనుభవిస్తూ జైలుకు పంపిస్తే జైల్లోకి వెళ్ళి ఆ శిక్షను అనుభవించి, కానీ మేము విదేశీ వస్తువులు బహిష్కరిస్తామని మాత్రమే పాటించారు. అలా ఎన్ని హింసలు పెట్టినా సరే తట్టుకుండేట్టుగా ఆనాడు ఉండే కోట్లాది మంది వ్యక్తుల్ని మార్చగలిగిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. అలాగే పెద్దలు, పూజ్య సమానులు శ్రీ ఈశ్వర్ రెడ్డి గారు పెద్ద మనసున్నవారు, పెద్ద వయస్సు కూడా కాదు, వయస్సు సరే బాగా అటు ఇటుగా ఉన్న మనస్సు పెద్దది. అటువంటి మహానుభావులు శ్రీగాంధీ నిలయం ఏనాడో దాన్ని ఏర్పాటు చేశారు. లింగమంటలో ఊరి ముఖద్వారంలో శ్రీగాంధీ నిలయాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్ద మనసుటువంటి శ్రీ ఈశ్వర్ రెడ్డి గారిని సవినయంగా మాట్లాడమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా మేము వస్త్రం కాదు, అలానే ఏదో పెద్దవాడిని కాబట్టి తెలిసి సరే థ్యాంక్ యూ మహాత్మా గాంధీ భారత జాతికి ఆ పేరు ఒక ఇన్స్పిరేషన్. ఆ పేరు చెప్పగానే ప్రతి వాడు ఏదో చేయాలి, ఆయన పేరుతో ఒక ఉద్యమం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏదో 10 మందికి ఉపయోగపడే చేయాలంటే మహానుభావుడు గాంధీ. గాంధీ గారు ఎందుకంటే మనకి మనుషుల్లో దేవుడు అంటారు. నాకు తెలిసి మొట్టమొదట మనుషుల్లో దేవుడిగా గుర్తింపుకున్నటువంటి వాడు పురాణాల్లో రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి అవన్నీ కాకుండా మనకు తెలిసి మనుషుల్లో తిరిగి దేవుడిగా మారినటువంటి వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి వివేకానంద స్వామి. వివేకానందుడు వారి ప్రవర్తన ద్వారా భారత జాతికి ఒక దేవుళ్ళ తయారై మరి కన్యాకుమారి దగ్గర ఒక మంచి ఆలయాన్ని నిర్మించుకొని ఈ రోజున ఎవరు అక్కడికి వెళ్ళినా కూడా ఆ కన్యాకుమారిలో ఆ దేవుణ్ణి చూడాలనేటువంటి కుతూహలంతో మనం అక్కడికి వెళ్తుంటాం. అలాగే మా సోదరుడు అయినటువంటి భూపాలరెడ్డి గారు వారి భావజాలం, ఎందుకంటే ఇప్పుడే మాస్టర్ చెప్పారు, ఒక ప్రయోగంగా ఉంటుంది. ఎందుకంటే అది మన అందరికి అందనటువంటి భావం. మహాత్మా గాంధీ గుడి కట్టడానికి సరే గుడి కడతాం బాగుంది, అంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలి. 4 ఎకరాల స్థలం పెదకాపర్తి గ్రామంలో హైవే పక్కన ఇవాళ వ్యాపారం చేసుకుంటే కొన్ని కోట్లు వస్తాయి కదా, అటువంటి స్థలాన్ని సేకరించి మరి 10 మంది కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆ మహాత్మా గాంధీకి గుడి కడితే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆయన అవలంబించినటువంటి మార్గాలు అందరికీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆయన ఏవైతే చేశాడో సత్యం, అహింస, ధర్మం. ఆయన మాంసం తిన్నాడు,
నేను తిన్నానని చెప్పాడు. నిజాయితీగా తప్పులు ఒప్పుకునేవాడు. ఒక మనిషి తప్పు చేయడం తెలుసో తెలియకో చేస్తాం. చేసిన తప్పుని ఒప్పుకోవడం అనేది క్షమాపణ. ఆయన చెప్తున్న ఒకటి, ప్రతి వాడిని తప్పు చేసిన వాడిని క్షమించండి. అలా క్షమించినప్పుడే మానవత నిలబడుతుంది, మానవత్వం నిలబడుతుంది. అటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారికి, ఎందుకంటే భారత జాతి 1857 నుంచి 1947 90 సంవత్సరాల పాటు స్వాతంత్ర ఉద్యమం నడిచింది. సిపాయి తిరుగుబాటు దగ్గర నుంచి స్వాతంత్రం సిద్ధించేంతవరకు కూడా భారత జాతి రకరకాల ఉద్యమాలు, రాజులు, జమీందారులు ఎందరెందరో ప్రాణత్యాగాలు చేశారు. కానీ ప్రాణత్యాగాలు వద్దు, నిరసన తెలియజేద్దాం. సత్య ఆగ్రహం, సత్యం ద్వారా ఆగ్రహాన్ని తెలియజేసి సత్యాగ్రహం అనే ఒక ఆయుధంతో బ్రిటిష్ వాడిని ఈ భారతదేశం నుంచి పారదోలిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆ పూజ్య బాపూజీ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.